హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 31 నుండి ఆగస్ట్ 6 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 6th, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ బ్రిక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్, ఒక ముఖ్యమైన సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. బ్రిక్స్ జాతీయ గణాంక కార్యాలయాల సమావేశానికి భారత్ ఆతిథ్యం. బ్రిక్స్ జాతీయ గణాంక కార్యాలయాల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసెస్ మీటింగ్. బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసెస్ మీటింగ్. ఈ మీటింగ్ 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. ఈ మీటింగ్ 2 days పాటు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, బ్రిక్స్ అనేది మనకి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. జనరల్గా ఎవ్రీ ఇయర్ బ్రిక్స్ ప్రధాన సమావేశం మెయిన్ సమ్మిట్ జరుగుతుందండి. ఆ మెయిన్ సమ్మిట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆ మెయిన్ సమ్మిట్ థీమ్ ఏంటి, అటువంటి బేసిక్ థింగ్స్. అయితే ఈ బ్రిక్స్కి సంబంధించి జనరల్గా అనుబంధ సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం, అంటే అఫిలియేటెడ్ మీటింగ్స్ లైక్ బ్రిక్స్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ కావచ్చు, బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగు, బ్రిక్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగు, ఇలాంటి అనుబంధ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు మనము ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని థీమ్ ఏంటి, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసెస్ యొక్క హెడ్స్ మీటింగ్ లక్నోలో జరిగింది. ఎన్ని రోజుల పాటు జరిగిందంటే 2 days పాటు, ఆగస్ట్ 3rd నుంచి ఆగస్ట్ 4th వరకు. మనం చెప్పుకున్నాం కదండి, యాక్చువల్లీ 2 days పాటు మనం ల్యాప్టాప్లో చెప్పాం. ఏవైనా మిగిలిపోయిన టాపిక్స్, పెండింగ్ ఉన్న టాపిక్స్ ఉంటే తప్పకుండా కంప్లీట్గా తెలుసుకుందాము అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు 1 day బ్యాక్ కరెంట్ అఫైర్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆగస్ట్ 3rd నుంచి ఆగస్ట్ 4th వరకు జరిగిందండి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఓ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి డేటాను అందిస్తుంది. మన గవర్నెన్స్, ఒక సుపరిపాలన అందించాలి అన్నా, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్, ఈ సమ్మిళిత వృద్ధిని సాధించాలి అంటే అఫీషియల్ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క డేటా సెక్టార్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ని నిర్వహించారండి. మరి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బ్రిక్స్ లాస్ట్ ఇయర్ 17వ బ్రిక్స్ సమ్మిట్, 17th బ్రిక్స్ సమ్మిట్ జూలై 2025లో బ్రెజిల్లో జరిగింది. ఈ సంవత్సరం 18th బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. ఎప్పుడు జరగబోతోందండి? నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 12th నుంచి సెప్టెంబర్ 13th వరకు న్యూఢిల్లీలో జరగబోతా ఉంది 18th బ్రిక్స్ సమ్మిట్. మరి బ్రిక్స్ సమ్మిట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? ప్రధాన సమావేశానికి థీమ్ వచ్చేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి, బట్ అగైన్ ఒకసారి రివిజన్. బ్రిక్స్ మెయిన్ థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. మరైతే ఇప్పుడు ఈ ఎన్ఎస్ఓ మీటింగ్ జరిగింది, దీనికి ఒక సపరేట్ థీమ్ ఉంటుంది కదా, వీలైతే ఈ థీమ్ కూడా గుర్తుంచుకోండి. ఈ యొక్క థీమ్ వచ్చేసి క్వాలిటీ స్టాటిస్టిక్స్ యాజ్ డ్రైవర్ ఆఫ్ చేంజ్. క్వాలిటీ స్టాటిస్టిక్స్ యాజ్ డ్రైవర్ ఆఫ్ చేంజ్. మరి ఇక బ్రిక్స్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11 countries ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి 11 countries. మరి ఇక్కడైతే యాక్చువల్లీ 10 countries ఇచ్చారండి, కానీ నేను
ఇది కొన్ని ఇమేజెస్ ఏంటంటే మనకి మెయిన్గా థీమ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం తీసుకుంటాం. ఇక్కడ 11th కంట్రీ కూడా ఉంటుందండి. ఇక్కడైతే 10 దేశాలే ఉంటాయి, కానీ 11th కంట్రీ కూడా ఉంది. ఆ 11th కంట్రీ ఏది అంటే ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్లో చేరిన 11వ దేశం ఏది అంటే ఇండోనేషియా. ఇండోనేషియా యాక్చువల్లీ జనవరి 2025లోనే 11వ సభ్య దేశంగా చేరింది. కానీ లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో 17వ బ్రిక్స్ సమావేశం జరిగింది కదా, అక్కడ అధికారికంగా ఇండోనేషియా 11th కంట్రీగా జాయిన్ అయింది. ఆ విషయం రాసుకోండి. సో ఇక బ్రిక్స్ గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. బ్రిక్స్ ఫస్ట్ సమ్మిట్, బ్రిక్ సమ్మిట్ తొలిసారిగా 2009లో జరిగింది అని చెప్పేసి చాలాసార్లు లెక్కలైన సార్లు తెలుసుకున్నాం కదండి. మరి ఇక ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా కానీ కొద్దిగా సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటేనే గుర్తు రావాల్సిండేది. మనం డిస్కస్ చేసుకున్నామండి ఒక టాపిక్ ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక కొత్త లోగోని, ఒక కొత్త మస్కట్ని జారీ చేసింది. ఒక కొత్త లోగోని, మస్కట్ని లాంచ్ చేసింది. ఒక ట్యాగ్ లైన్ని కూడా లాంచ్ చేసింది. డేటా ఫర్ డెవలప్మెంట్ పేరుతో. డేటా ఫర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధికి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో NSO లాంచ్ చేసింది. ఒక మస్కట్ కూడా, సంఖ్యాకి అనే ఒక మస్కట్ని కూడా లాంచ్ చేసింది. సంఖ్యాకి ఇది ఒక సిటిజన్ ఫ్రెండ్లీ ఒక లోగోని కూడా లాంచ్ చేసింది. మనము డిస్కస్ చేసుకున్నామండి, కానీ ఒకసారి అభ్యర్థులకి రివిజన్ మాదిరి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ సంవత్సరం స్టార్టింగ్లో వినలేకపోయి ఉంటే కరెంట్ అఫైర్స్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. సో డేటా ఫర్ డెవలప్మెంట్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఒక లోగోని లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఈ లోగోని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అట్లా కూడా అడగొచ్చు, ఈ లోగోకి సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అంటాడు. లోగోలో మిడిల్లో అశోక చక్రం ఉంది. అశోక చక్ర మిడిల్లో మళ్ళీ రూపాయి సింబల్ ఉంది, రూపీ సింబల్. మరి కలర్స్ ఏమున్నాయి? సాఫ్రాన్ కలర్, ఆరెంజ్, సాఫ్రాన్, గ్రీన్, వైట్, డీప్ బ్లూ. గ్రీన్, వైట్, సాఫ్రాన్, డీప్ బ్లూ కలరు. ఇక్కడ మిడిల్లో రూపాయి సింబల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లాంచ్ చేశారు? జనవరి 1, 2026. జనవరి 1, 2026న లాంచ్ చేయడం జరిగింది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్ అండి. ఏరో ఇండియా సదస్సు 2027. ఏరో ఇండియా సమ్మిట్ 2027. ఈ సమ్మిట్ బెంగళూరులో జరగబోతుందండి. నెక్స్ట్ ఇయర్ 2027 ఫిబ్రవరిలో బెంగళూరులో జరగబోతా ఉంది, కర్ణాటక. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి సమ్మిట్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఈ సమ్మిట్ అసలు ఏంటిది, ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీనిని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరు నిర్వహిస్తారు, ఇది ఎన్నవ ఎడిషన్, నెక్స్ట్ జరగబోయేది ఎన్నవ ఎడిషన్, అలాంటి బేసిక్ థింగ్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది, అటువంటి బేసిక్ థింగ్స్. ఏరో ఇండియా సమ్మిట్ అనేది ఇది ఒక ఎయిర్ షో అండ్ ఏవియేషన్ ఎగ్జిబిషన్. ఇది ఒక వైమానిక విన్యాసము, ఎయిర్ షో అండ్ ఏవియేషన్ ఎగ్జిబిషన్. ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది, 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. బైఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి. ప్రతిసారి కూడా బెంగళూరులోనే జరుగుతుంది. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరుగుతుంది. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ వెన్యూ, శాశ్వతంగా ఇది ఎప్పుడు జరిగేది బెంగళూరే. మరి ఈ నెక్స్ట్ ఇయర్ జరగబోయే సదస్సు 16th ఎడిషన్. ఎన్నవ ఎడిషన్? 16వ ఎడిషన్. 16th టైం జరగబోతా ఉంది. మరి దీన్ని నిర్వహించేది ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండే డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండే డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషను, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, వీళ్ళు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తారు. ఇందులో నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఇందులో సూర్యకిరణ్ ఎక్సర్సైజులు కావచ్చు, ఇటువంటివి నిర్వహిస్తారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ ఎక్సర్సైజ్ అంటారు కదా, సూర్యకిరణ్ ఏరోబాటిక్ ఎక్సర్సైజ్, అటువంటి విన్యాసాలని అక్కడ ప్రదర్శిస్తారు. ఇది 5 రోజుల పాటు జరగబోతా ఉంది. ఫిబ్రవరి 2027లో 5 days పాటు జరగబోతా ఉంది. అయితే ఇంకా డేట్లు అనౌన్స్ చేయలేదండి. రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ డేట్స్ని ఇంకా ప్రకటించలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ కంది జన్యుక్రమాన్ని అభివృద్ధి చేసిన ఐకార్. భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ కంది జన్యుక్రమాన్ని అభివృద్ధి చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి ఇక్కడ ఈ ఐకార్ సంస్థ ఏం చేసింది అంటే ఒక కంది పంట ఏదైతే ఉందో, ఒక కంది రకము, ఆ కంది రకానికి, కంది పంట అంటే ఏంటి, పల్సెస్, తుర్దాల్ అంటారు కదా, తుర్దాల్
పల్సెస్ పప్పు ధాన్యాలు. మరి ఈ కంది పంటకు సంబంధించిన ఒక రకానికి తొలిసారిగా సంపూర్ణంగా జన్యుక్రమాన్ని అభివృద్ధి చేసింది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ అనోటేటెడ్ T2T రెఫరెన్స్ జీనోమ్ ఆఫ్ పిజియన్ పి. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ అనోటేటెడ్ T2T అంటే టెలోమెర్ టు టెలోమెర్ రెఫరెన్స్ జీనోమ్ ఆఫ్ పిజియన్ పి అంటే కంది. మరి ఆశా వెరైటీ, ఆశా అనే ఒక కంది పంటకు, ఆశా అనే ఒక కంది రకానికి ఫస్ట్ టైం ఒక T2T రెఫరెన్స్ జీనోమ్ని అభివృద్ధి చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఈ T2T రెఫరెన్స్ జీనోమ్ అంటే ఏంటి? సంపూర్ణ కంది జన్యుక్రమం అంటే ఏంటి? జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సీడ్ కానీ, ఏదైనా ఒక వెరైటీ కానీ, ఆ యొక్క సీడ్కి ఏదైనా భవిష్యత్తులో వ్యాధులు వచ్చే అవకాశం ఉందా, ఆ పంటకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా, ఆ యొక్క డిఎన్ఏ, ఆ యొక్క సీడ్కి సంబంధించిన డిఎన్ఏని మొత్తం స్టడీ చేయడం కోసము జీనోమ్ సీక్వెన్సింగ్ని చేస్తారు. ఎంటైర్ జీనోమ్ సీక్వెన్సింగ్, కంప్లీట్ జీనోమ్ సీక్వెన్సింగ్, అదే T2T జీనోమ్ సీక్వెన్సింగ్. తద్వారా ఏవైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నా కూడా వాటిని ఎడిట్ చేస్తారు, తొలగిస్తారు. సో మరి ఇప్పుడు ఆశ అనే ఒక కంది వెరైటీకి T2T జీనోమ్ సీక్వెన్సింగ్ని చేశారు. పిజియన్ పి అంటే కంది. మరి దీనివల్ల ఏం లాభం ఏంటి? మనం భవిష్యత్తులో మనం తెలుసుకుంటున్నాం ఆల్రెడీ, ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే పంట రకాలని మనం అభివృద్ధి చేయాలి. కరువు కాటకాలని అటువంటి వాటిని తట్టుకునేలాగా మనము పంట రకాలని తయారు చేయాలి అంటే మనకి ఇలాంటి జీనోమ్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మరి ఎవరు డెవలప్ చేశారంటే ఐకార్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీ. ఐకార్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీ. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఫోకస్ చేయాల్సింది ఆశా వెరైటీ అని గుర్తుపెట్టుకోండి. మరి మెయిన్గా పల్సెస్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి పప్పు ధాన్యాలు. పల్సెస్లో మనము స్వయం సమృద్ధిని సాధించడానికి యూనియన్ బడ్జెట్ 2025-26 ఒక స్కీమ్ని కూడా అనౌన్స్ చేసిందని చెప్పేసి గతంలో తెలుసుకున్నాం. పల్సెస్లో, పల్స్ ప్రొడక్షన్లో మనం సెల్ఫ్ రిలయన్స్ని అచీవ్ చేయాలి, ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వకూడదు, ఈ యొక్క దిగుమతులపైన ఆధారపడ్డాన్ని తగ్గించాలని చెప్పేసి మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే ఒక స్కీమ్ని కూడా 2025-26 యూనియన్ బడ్జెట్ లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత, అది ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుంది, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్. భారతదేశం మొట్టమొదటి సంపూర్ణ కంది జన్యుక్రమాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? అది ఏ టైప్ ఆఫ్ వెరైటీ? ఆశా వెరైటీ. అది 2 లైన్లే ఉండేది. జీనోమ్ సీక్వెన్సింగ్ బెనిఫిట్స్ అంటే మీకు అనలిటికల్గా వెళ్ళిపోతుందండి. నేను చెప్పిన పాయింట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల ఉపయోగాలు ఏంటివి అవి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనలిటికల్గా వెళ్ళిపోతాయి నేను చెప్పిన పాయింట్లు. మరి ఇప్పుడు ఎకానమీకి లింక్ చేసుకోవాలి. స్కీమ్ అగ్రికల్చరల్ సెక్టారు మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ 2025-26 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇది 6 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2025-26 నుంచి 2030-31 వరకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు October 11, 2025 లాంచ్ చేశారు దీనికోసం కేటాయించిన బడ్జెట్ 11,440 crore 11,440 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2030-31 కల్లా మన యొక్క పల్సెస్ ఉత్పత్తి 35 మిలియన్ టన్స్కు పెంచాలి. 2030-31 కల్లా పల్స్ ప్రొడక్షన్ని 35 మిలియన్ టన్స్కి ఇంక్రీజ్ చేయాలి అన్న టార్గెట్ పెట్టుకున్నారు. తద్వారా 2 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2 crore ఫార్మర్స్కి బెనిఫిట్. ప్రతి పాయింట్ ఎకానమీ స్కీమ్స్ అండి ఇవి, ఎకానమీ స్కీమ్స్. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అండి, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్లు. భారతదేశపు మొట్టమొదటి AI మరియు ఆవిష్కరణల నగరం అరివగంను ప్రకటించిన తమిళనాడు. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నోవేషన్ సిటీ అరివగంను అనౌన్స్ చేసిన తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడులో ఉన్న TVK తమిళగ వెట్రిగ కజగం పార్టీ చీఫ్ మినిస్టర్ విజయ్ నేతృత్వంలోని గవర్నమెంట్ బడ్జెట్ 2026-27ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ AI సిటీని మేము నిర్మించబోతా ఉన్నాము అని చెప్పేసి. భారతదేశం మొట్టమొదటి AI మరియు ఆవిష్కరణల నగరం. మరి దాని పేరు ఏమని పేరు పెట్టారంటే అరివగం అని పేరు పెట్టారు. అరివగం అంటే జ్ఞాన కేంద్రం అని అర్థము, జ్ఞాన కేంద్రము. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారు? నార్మల్ అండి, ఇలాంటివి చెప్తూనే ఉంటారు.
ఏఐసిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడానికి అవసరమైన ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ని డెవలప్ చేస్తారు. నార్మల్ థింగ్ అది. ఇక ఏఐ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు, రైట్. తద్వారా 5 లక్షల మంది స్టూడెంట్స్కి 2031 కల్లా ఏఐలో స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. 2031 కల్లా 5 లక్షల మంది తమిళనాడు యువతకి ఏఐలో స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి డైరెక్ట్గా అండి. ఇండియాస్ ఫస్ట్ ఏఐసిటీ అరివగం ఏ స్టేట్ అంటే తమిళనాడు. అందులో మీకు మళ్ళీ చెప్తున్నాను అండి, ఆస్పిరెంట్స్కి వివిధ రాష్ట్రాలు, డిఫరెంట్ స్టేట్స్ వివిధ రకాల పాలసీలు లాంచ్ చేస్తూ ఉంటాయి. పాలసీలు కావచ్చు, బిల్లులు. ఆ పాలసీల్లో ఉన్న ప్రతి నిబంధన మనకు అవసరం లేదు. ఒకవేళ మన తెలుగు రాష్ట్రాలు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పాలసీని లాంచ్ చేసినప్పుడు ఆ పాలసీలో ఉన్న ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు తమిళనాడు లాంచ్ చేసింది, ఒక ఏఐ పాలసీనే లాంచ్ చేసింది అనుకుందాం. అందులో రకరకాలుగా ఉంటాయి. ఈ ఏఐ పాలసీకి ఇన్ని కోట్లు కేటాయించారు, ఇంతమందికి యువతకి ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి పాయింట్ ఎక్కువగా అన్నెసరీగా ఫోకస్ చేయొద్దండి. ఓకే, మీకు చదివే ఓపిక ఉంది, బాగా గుర్తుపెట్టుకుంటామంటే బాగా చదవండి. కానీ ప్రయారిటీ మాత్రం మనం ప్రాధాన్యత ఏ దానికి ఇస్తున్నాము అన్న దానిపైనే మనకి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అప్పుడే మనకి రివిజన్స్ కూడా ఎక్కువ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు తమిళనాడు అంటేనే గుర్తు రావాల్సిండేది మనం చెప్పుకున్నాం, భారతదేశపు మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని అనౌన్స్ చేసిన రాష్ట్రం తమిళనాడు. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ డీప్ టెక్ పాలసీ, డీప్ టెక్ స్టార్టప్లని ప్రోత్సహించడానికి భారతదేశంలోనే మొదటిసారిగా ఏ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం అంటే తమిళనాడు. మనం డిస్కస్ చేసుకున్నాం. 100 కోట్లు కేటాయించారు దీనికోసం. దీని ద్వారా 100 డీప్ టెక్ స్టార్టప్లని డెవలప్ చేస్తారు, 100 డీప్ టెక్ స్టార్టప్స్ని, రైట్. అట్లా మరి ఇప్పుడు ఆస్పిరెంట్స్కి నేను ఒక క్వశ్చన్ వేస్తానండి. మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. డీప్ టెక్ స్టార్టప్కి డెఫినేషన్, కొత్త నిర్వచనం ఇచ్చింది. ఎవరిచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. అసలు డీప్ టెక్ కంపెనీ అంటే ఏ కంపెనీని డీప్ టెక్గా పిలుస్తారు అంటే ఒక కంపెనీ పెట్టిన ఎన్నేళ్లకు అది డీప్ టెక్ కంపెనీగా పిలుస్తారు. దాని యాన్యువల్ టర్నోవర్, వార్షిక ఆదాయం ఎంత ఉంటే డీప్ టెక్గా పిలుస్తారు. ట్రై చేయండి. మీకు తెలియకపోయినా గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది ఎకానమీకి హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పానండి, ఒక 4-5 టైమ్స్ చెప్పినాం ఈ టాపిక్ని. మళ్ళీ రేపు ఎలాగో చెప్తాను, మీరు ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, అనలాగ్ పన్నీర్పై మహారాష్ట్ర నిషేధం. మహారాష్ట్ర గవర్నమెంట్ అనలాగ్ పన్నీర్ పైన బ్యాన్ వేసింది. 1 year పాటు బ్యాన్ చేసింది. అనలాగ్ పన్నీర్ అంటే ఏంటి? పన్నీరు, నార్మల్ పన్నీర్ని మనం తింటాము. అనలాగ్ పన్నీర్ అనేది ఇది ఎక్కువగా కెమికల్స్ యూస్ చేస్తారు. అసలు ఒక్క చుక్క పాలు ఉపయోగించకుండానే సింథటిక్ కెమికల్స్, వెజిటబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, ఈ పాల పొడి, ఇటువంటి సింథటిక్ కెమికల్స్, కొన్ని కెమికల్స్ యాడ్ చేసి తయారు చేస్తారు. ఇది హెల్త్కి కూడా మంచిది కాదు. ఇది అనలాగ్ పన్నీర్. మరి ఇప్పుడు అనలాగ్ పన్నీర్ని ఇక మహారాష్ట్ర స్టేట్లో ఎవరు కూడా దీన్ని తయారు చేయకూడదు, అమ్మకూడదు. ఒకవేళ వారు తయారు చేసినా అమ్మినా 6 నెలల జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయల ఫైను. ఈ అనలాగ్ పన్నీర్ని ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, ప్రొడ్యూస్ చేసినా, సేల్ చేసినా, అమ్మినా వాళ్ళకి 6 months జైలు ఇంప్రిజన్మెంట్, 6 months జైలు టర్ము, అలానే 1 lakh ఫైన్. ఒకవేళ ఆ అనలాగ్ పన్నీర్ని తిని ఎవరైనా చనిపోతే ఇక వాళ్ళకి, అదే ఆ అనలాగ్ పన్నీర్ని తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 10 లక్షల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష. ఈ అనలాగ్ పన్నీర్ని తిని ఎవరైనా మరణిస్తే తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలానే అప్ టు 10 lakh 10 లక్షల వరకు ఫైన్ కూడా విధిస్తారు. సో సింపుల్ అండి, ఇది నార్మల్, డైరెక్ట్గా అడుగుతాడు అంతే. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఏఐ ఆధారిత హెల్ప్ లైన్ 112ను లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హెల్ప్ లైన్ 112ని లాంచ్ చేసింది. ఏఐ హెల్ప్ లైన్ 112. మరి ఇది ఒక ఏఐ ప్లాట్ఫామ్, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫామ్. దీన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు లాంచ్ చేశారు. హైదరాబాద్లో లాంచ్ చేశారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు నిన్న హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్లో లాంచ్ చేశారు. మరి ఏంటిది ఇది? ఇది ఒక ఏఐ హెల్ప్ లైన్. మనం జనరల్గా డిఫరెంట్ సర్వీసెస్కి వివిధ రకాల హెల్ప్ లైన్స్ని డైల్ చేస్తాం. హెల్ప్ లైన్స్కి పోలీసు అవసరమైతే పోలీసులు అవసరం ఉంటే ఒక హెల్ప్ లైను, చైల్డ్ సేఫ్టీ కోసము, ఉమెన్ సేఫ్టీ కోసము, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు వచ్చినప్పుడు రకరకాల హెల్ప్ లైన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉండదు. సో అలా కాకుండా ఒకే యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఉండాలి, అన్నిటికీ ఒకే హెల్ప్ లైన్ ఉండాలి అని చెప్పేసి 112 లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ప్లాట్ఫామ్లో పోలీసు, ఫైర్ సర్వీస్, అంబులెన్సెస్, ఉమెన్ సేఫ్టీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ కిందకి వస్తాయి. సో 112 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఇక్కడ
తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో ఉంటుందండి. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎకానమీ అండి. రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచిన ఆర్బీఐ కమిటీ. రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచిన ఆర్బీఐ కమిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 5.25% వద్దనే అలానే ఉంచింది, చేంజ్ చేయలేదు. రెపో రేట్ కెప్ట్ అట్ 5.25% బై ద ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. ఇక్కడ మనకి ఎకానమీలో ఇలాంటివి జనరల్గా మీరు చదువుతారండి. ఎకానమీ ఎవరైతే మంచి బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, రైట్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్, ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం అంటారు కదా, వాటి గురించి మీరు క్లియర్గా చదువుతారు. మరి ఇప్పుడు ఆర్బీఐకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 5.25% వద్ద ఉంచింది. ఇట్స్ లైక్ కెప్ట్ అన్చేంజ్డ్, మార్చలేదు. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సింది కొద్దిగా మీకు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఐడియా ఉండాలి. మానిటరీ పాలసీ కమిటీ ఈ రెపో రేట్లని, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఈ యొక్క ధరల స్థిరీకరణ అంటారు కదా, అంటే ధరలు ఎంత ఉండాలి అని చెప్పేసి ఆ టార్గెట్స్ని ఫిక్స్ చేస్తుంది. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ మనము వీటి గురించి తెలుసుకుందాం, తర్వాత మానిటరీ పాలసీ కమిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మానిటరీ పాలసీ కమిటీ ఈ రెపో రేట్ని వాటిని అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ బై మంత్లీ అన్నాడు. బై మంత్లీ అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ ఇటువంటి రేట్లని చేంజ్ చేస్తుంటుంది, లేకపోతే అట్లేగానే ఉంచుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి మీట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 2 months. బై మంత్లీ అంటే 2 నెలలకు ఒకసారి ఇలాంటి రేట్లని ఫిక్స్ చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో ఇట్లా అడుగుతాడు. ఎందుకంటే నేను ఎందుకు పాయింట్ చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ అక్టోబర్లో ఇంకోసారి రెపో రేట్ వార్తల్లో ఉంటుంది. మనకి ఎగ్జామ్లో అది అడుగుతాడా అడగకపోవచ్చు, కానీ కాన్సెప్ట్ అడుగుతాడు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవి. సో ఫర్ ఎవ్రీ 2 months అన్న విషయం గుర్తుపెట్టుకోండి, బై మంత్లీ. మరి ఇప్పుడు ఫస్ట్ రెపో రేట్ని 5.25% వద్ద ఉంచింది. ఏంటి రెపో రేట్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆర్బీఐ బ్యాంకులకి లోన్స్ ఇస్తుంది షార్ట్ టర్మ్ అవసరాల కోసం, స్వల్పకాలిక అవసరాల కోసం ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. మరి ఆ రుణాలు ఫ్రీగా ఇవ్వరు కదా, ఉచితంగా ఇవ్వరు కదా. ఉచితంగా ఇస్తే ఆర్బీఐ నష్టపోతుంది. కొద్దిగా ఇంటరెస్ట్ రేట్తో ఇవ్వడం జరుగుతుంది, వడ్డీ రేటు అనేది ఉంటుంది, అదే రెపో రేట్. రెపో రేట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ ద మనీ టు ద బ్యాంక్స్ ఫర్ దేర్ షార్ట్ టర్మ్ నీడ్స్. రెపో రేట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ ద మనీ టు ద బ్యాంక్స్ ఫర్ దేర్ షార్ట్ టర్మ్ నీడ్స్. స్వల్పకాలిక అవసరాల కోసం, బ్యాంకుల యొక్క స్వల్పకాలిక అవసరాల కోసం లోన్ ఇస్తే, ఆ లోన్ ఏ ఇంటరెస్ట్ రేట్తో ఇస్తే అది రెపో రేటు. అది 5.25% పెట్టింది, 5.25%. మరి ఇక్కడ బ్యాంక్ రేట్ అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ రేట్ని 5.5% ఉంచింది. బ్యాంక్ రేటు 5.5%. బ్యాంక్ రేట్ అంటే బ్యాంక్ రేటు కూడా సేమ్. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి రుణాలు ఇస్తుంది. అయితే ఆ బ్యాంకుల యొక్క దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని లోన్లు ఇస్తుంది కదా, ఆ లోన్లు ఎంత ఇంటరెస్ట్ రేటుతో ఇస్తుందో అదే బ్యాంక్ రేటు. ఈ యొక్క బ్యాంక్స్ యొక్క దీర్ఘకాలిక అవసరాలు, లాంగ్ టర్మ్ నీడ్స్ కోసం ఆర్బీఐ ఎటువంటి కొల్లేటరల్ అవసరం లేకుండానే, ఎటువంటి హామీ లేకుండానే బ్యాంకులకి ఇస్తుంది, అది బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ ద మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ దేర్ లాంగ్ టర్మ్ నీడ్స్ without requiring any collateral. RBI lends the money to the banks for their long-term needs without requiring any collateral. సో ఇక్కడ మీకు క్లారిటీ రావాలి. ఇవన్నీ కూడా ఎకానమీలో అండి. ఇప్పుడు కనుక మీరు బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఎకానమీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ రేట్ అంటే లాంగ్ టర్మ్ అవసరాల కోసము. అది వాడు అట్లా ఇస్తాడు, ఎగ్జామ్లో మీకు ట్విస్ట్ చేస్తాడు. బ్యాంక్ రేటు లాంగ్ టర్మ్ అవసరాల కోసం, రెపో రేట్ అయితే షార్ట్ టర్మ్ అవసరాల కోసం. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అలానే బ్యాంక్ రేటు కొల్లేటరల్ అవసరం ఉండదు, అంటే ఆ బ్యాంకులు ఎటువంటి హామీ పెట్టాల్సిన అవసరం లేదు ఆర్బీఐ దగ్గర. బ్యాంక్ రేట్ డజంట్ రిక్వైర్ ఎనీ కొల్లేటరల్, వేరాజ్ రెపో రేట్ రిక్వైర్స్ కొల్లేటరల్, రైట్. మరి అలాంటప్పుడు బ్యాంక్ రేటు రెపో రేట్ కంటే జనరల్గా ఎక్కువగానే ఉంటుంది. బ్యాంక్ రేట్ అలాంటప్పుడు రెపో రేట్ కంటే ఎక్కువే ఉంటుంది. అంతే కదా, మనం దీర్ఘకాలిక అవసరాల కోసము అప్పులు ఇస్తున్నాము, అది కూడా ఎటువంటి
హామీ ఎటువంటి కొల్లేటరల్ లేకుండానే మరి అప్పుడు డెఫినెట్లీ ఎక్కువ ఉండాలి, లేకపోతే కష్టం కదా. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ రేట్ ఈజ్ జనరలీ హయ్యర్ దాన్ ద రెపో రేట్ అని చెప్పేసి స్టేట్మెంట్లలో ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో మనం చెప్పిందంతా కూడా జస్ట్ ఇక్కడ ఉంటుందండి. మరి ఇప్పుడు ఏమైపోయింది మనకి క్లారిటీ, రెపో రేట్ తెలుసుకున్నాము, బ్యాంక్ రేట్ తెలుసుకున్నాం. ఇంకా ఏమున్నాయి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఉంది, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఉంది. వన్ టైం అండి, ఇవి నీట్గా నోట్స్ రాసుకోండి, ఒక్కసారి నీట్గా నోట్స్ రాసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న ఎకానమీ వెళ్ళిపోతుంది. మీరు మానిటరీ పాలసీ చేయనట్టే, ఇప్పుడు నేను చెప్తుండేది మానిటరీ పాలసీ చెప్తున్నట్టే. నేను మీకు కంప్లీట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మానిటరీ పాలసీలో ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ క్వాంటిటేటివ్ టూల్స్, ఫర్గెట్ అబౌట్ క్వాలిటేటివ్ టూల్స్. I'm telling you about the quantitative tools like repo, reverse repo, standing deposit facility, marginal standing facility, liquidity adjustment facility. These are quantitative tools under monetary policy committee, whereas qualitative tools, those are different. I'm completely dealing with the monetary policy committee right now actually. So మీరు ఇక్కడ చూసుకుంటే మరి ఇప్పుడు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఇది షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి కొన్నిసార్లు ఉన్నటువంటి నిధులు అవసరమవుతాయి. ఆ ఉన్నటువంటి నిధులు అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక అత్యవసర రుణ సదుపాయం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే ఒక ఓవర్ నైట్ ఎమర్జెన్సీ బారోయింగ్. ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి ఉన్నటువంటి సడన్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ని ఫేస్ చేస్తాయి. అప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫండ్స్ అవసరం కదా, అప్పుడు ఆర్బీఐ ఓవర్ నైట్ ఫండ్స్ ఇస్తుంది, అది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మరి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని ఎంత పెట్టారు? 5.5% వద్ద ఉంచారు. ఇక నెక్స్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5% వద్ద ఉంచారు. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏంటంటే ఈ బ్యాంకుల దగ్గర ఏదైతే సర్ప్లస్ డిపాజిట్స్ ఉంటాయో, అదనంగా నిధులు ఉంటాయి కదా, ఆ సర్ప్లస్ డిపాజిట్స్ని ఆర్బీఐ దగ్గర ఉంచవచ్చు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న సర్ప్లస్ డిపాజిట్స్, అదనపు డిపాజిట్లు ఆర్బీఐ దగ్గర ఉంచవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది లిక్విడిటీ అబ్జార్ప్షన్. ఆ బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బుని గ్రహిస్తూ ఉన్నారు, అంటే మార్కెట్లో డబ్బుని తగ్గిస్తున్నారు. కాంట్రాక్షన్ కదా, ఐ మీన్ లైక్ మనీ అంతా కూడా తీసేసుకుంటా ఉంది ఆర్బీఐ. సో ఇట్ ఈస్ అ లిక్విడిటీ అబ్జార్ప్షన్ టూల్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఇది అండి మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి. మరి ఇక్కడ ఇంకా అయిపోలేదండి, ఇది పెద్ద టాపిక్. ఒకసారి నీటికి నోట్స్ రాసుకోండి, వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు టాపిక్స్ ఎలా ఉంటాయంటే వన్ టైం రీడింగ్, వన్ టైం నోట్స్ మేకింగ్. మరి మానిటరీ పాలసీ కమిటీ గురించి తెలుసుకోవాలి కదా. అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేస్తుంది రెపో రేటు ఇట్లాంటివన్నీ కూడా. మరి మానిటరీ పాలసీ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2016లో. ఏ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా? ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా. ఏ చట్టం కింద? ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ యాక్ట్ 1934 దీన్ని 2016లో సవరించారు. 2016లో దీన్ని అమెండ్ చేశారు ఈ ఆర్బీఐ యాక్ట్ని. ఈ ఆర్బీఐ యాక్ట్ కింద సెక్షన్ 45ZB ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఏర్పాటు చేశారు మానిటరీ పాలసీ కమిటీని. మరి మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? ఇందాక చెప్పినట్టు ఆ రేట్లను ఫిక్స్ చేస్తుంది. మరి ఆ రేట్లు బ్యాంకు పైన తప్పకుండా బ్యాంకులు పాటించాల్సిందే, ఆర్బీఐ పాటించాల్సిందే. మానిటరీ పాలసీ కమిటీ డెసిషన్స్ బైండింగ్ అపాన్ ద ఆర్బీఐ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఇందులో ఎంత మెంబర్స్ ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. మరి మానిటరీ పాలసీ కమిటీ సంవత్సరానికి కనీసం 4 సార్లు మీట్ అవ్వాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అట్లీస్ట్ 4 టైమ్స్ మీట్ అవ్వాలి. కనీసం 4 సార్లు మీట్ అవ్వాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి మనం తెలుసుకోవాల్సింది ఆ 6 ఎవరుంటారు? ఆ 6లో ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు. ఎక్స్ అఫీషియో చైర్పర్సన్, ఒక డిప్యూటీ గవర్నర్ ఉంటారు. మానిటరీ పాలసీ ఇన్ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ డిప్యూటీ గవర్నరు. అలానే ఆర్బీఐకి చెందిన ఒక ఆఫీసర్ ఉంటారు. ఆర్బీఐకి చెందిన ఒక ఆఫీసరు. మరొకరు 3 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తుంది. మరో 3 వ్యక్తుల్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ యొక్క పదవీ కాలం ఎంత ఉంటుందంటే 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. వీళ్ళు ఎవరైతే ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కదా, వాళ్ళ యొక్క పదవీ కాలము 4 ఏళ్ళు. వాళ్ళు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ కాదు, అంటే మళ్ళీ తిరిగి నియమింపబడడానికి అర్హులు కాదు. ఒకసారి ఎన్నికైతే ఒకసారే పనిచేస్తారు, ఇంకోసారి రారు. నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సో నీట్గా నోట్స్ రాసుకోండి, కంప్లీట్. ఇది ఇక్కడ తెలుగులో చెప్పినంత జస్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి, ఏముండదు. ఇక క్లియర్గా చిలక్క చెప్పినట్టు చెప్పినానని నేను అనుకుంటున్నాను. రైట్.
అంతా కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్. అసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది వార్తల్లో ఉందండి. ఇది ఉత్తరాఖండ్లో ఉండే ఒక రామ్సార్ సైట్. ఉత్తరాఖండ్లో ఉండే ఒక రామ్సార్ ప్రదేశం. అసన్ చిత్తడి నేల ఉత్తరాఖండ్లో ఉండే ఒక రామ్సార్ ప్రదేశం. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది? సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. చిత్తడి నేలలకు 10 కిలోమీటర్ల మైనింగ్ బఫర్ పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు. చిత్తడి నేలలకు 10 కిలోమీటర్ల మైనింగ్ బఫర్ పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఈ వెట్లాండ్స్కి సంబంధించి 10 కిలోమీటర్స్ మైనింగ్ బఫర్ని ఎక్స్పాండ్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెట్లాండ్, ఒక చిత్తడి నేల అనుకుంటే దీనికి చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో, ఈ వెట్లాండ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి మైనింగ్ని చేపట్టరాదు, గనుల తవ్వకాలని చేపట్టరాదు. అంతే కదా, వాటిని కాపాడాలి. మనము మైనింగ్ చేస్తే నష్టపోతాము. అక్కడ ఉండే పక్షులు, తేళ్ళు, తాబేళ్ళు, కప్పలు, పాములు, పురుగులు అవన్నీ చచ్చిపోతాయి రైట్. సో ఈ 10 కిలోమీటర్స్ పరిధిలో మైనింగ్ని బ్యాన్ చేయాలి. ఇది ఇండియాలో ఉన్న అన్ని వెట్లాండ్స్కి వర్తిస్తుంది, ఇండియాలో ఉన్న అన్ని చిత్తడి నేలలకు అప్లై అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎందుకు చెప్పింది అంటే 2024 ఫిబ్రవరిలో అసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్కి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది ఈ అసన్ వెట్లాండ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి మైనింగ్ని చేపట్టరాదు. మరి హిమాచల్ ప్రదేశ్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. అది కేవలం అసన్ చిత్తడి నేలకు మాత్రమే వర్తిస్తుంది, మా చిత్తడి నేలకు వర్తించదు అని చెప్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇది దేశంలో ఉన్న అన్ని చిత్తడి నేలకు వర్తిస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతాడు, మైనింగ్ బఫర్ పరిధి ఎంత చెప్పింది సుప్రీంకోర్టు అంటే 10 కిలోమీటర్స్. అసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ అనేది రామ్సార్ సైట్ ఉత్తరాఖండ్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో టోటల్ రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి రీసెంట్గా రామ్సార్ సైట్ ఇండియాలో ఒకటి జాయిన్ అయింది కదా, దాని పేరేంటి, అది ఏ స్టేట్లో ఉందో ట్రై చేయండి తప్పకుండా. మీకు తెలియకపోయినా గూగుల్ ట్రై చేసైనా చెప్పండి. సో జస్ట్ ఇక్కడ తెలుగులో చెప్పిందంటే ఇంగ్లీష్లో ఉంటుందండి అంతే. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి నాగాలాండ్లో కనుగొనబడిన ఒక కొత్త క్యాట్ఫిష్ జాతి. నాగాలాండ్లో కనుగొనబడిన ఒక కొత్త క్యాట్ఫిష్ జాతి. రీసెర్చర్స్ నాగాలాండ్లో ఒక న్యూ క్యాట్ఫిష్ స్పీషీస్ని కనుగొన్నారండి. మనకి జనరల్గా వీళ్ళు రీసెర్చర్స్ కనుగొంటూ ఉంటారు, అది పేరేంటి, అది ఏంటి, పామ, పురుగ, కప్ప, తేల, తాబేల ఎక్కడ కనుగొన్నారు అలాంటి తెలుసుకుంటే సరిపోతుంది. స్యూడెచెనిస్ లికిమ్రోయెన్సిస్, స్యూడెచెనిస్ లికిమ్రోయెన్సిస్ అనే ఒక న్యూ క్యాట్ఫిష్ స్పీషీస్ని నాగాలాండ్లో రీసెర్చర్స్ కనుగొన్నారు. స్యూడెచెనిస్ లికిమ్రోయెన్సిస్. ఇక్కడ లికిమ్రో అనేది యాక్చువల్లీ నాగాలాండ్లో లికిమ్రో రివర్, నాగాలాండ్లో లికిమ్రో అనే ఒక మంచినీటి నది ఉంది. నాగాలాండ్లో లికిమ్రో అనే ఒక ఫ్రెష్ వాటర్ రివర్ ఉంది. ఆ రివర్ పేరునే ఈ స్పీషీస్కి పెట్టడం జరిగింది. ఇది ఒక క్యాట్ఫిష్ జాతి అండి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ క్యాట్ఫిష్ స్పీషీస్ అనేవి జనరల్గా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, ఈ ప్రవహించే నదుల్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వడగాల్పులు, పిడుగులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చిన కేంద్రం. సెంట్రల్ గవర్నమెంట్ వడగాల్పులు, పిడుగులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది. సెంట్రల్ గవర్నమెంట్ హీట్ వేవ్స్, లైటనింగ్ని నోటిఫైడ్ న్యాచురల్ క్యాలమిటీస్ లిస్టులో చేర్చింది. సెంట్రల్ గవర్నమెంట్ హీట్ వేవ్స్ని, లైటనింగ్ని లిస్ట్ ఆఫ్ నోటిఫైడ్ న్యాచురల్ క్యాలమిటీస్లో యాడ్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకృతి వైపరీత్యాలు అని చెప్పేసి ఒక జాబితా ఉంటుంది. వేటిని ప్రకృతి వైపరీత్యాలుగా పిలుస్తారు? న్యాచురల్ క్యాలమిటీస్, సహజసిద్ధంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు. మరి అందులో ఇప్పుడు హీట్ వేవ్స్ని, లైట్నింగ్ని కూడా యాడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. యాక్చువల్లీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, 16వ ఆర్థిక సంఘం చెప్పింది, ఈ హీట్ వేవ్స్, లైట్నింగ్ని కూడా ఈ యొక్క లిస్ట్ ఆఫ్ న్యాచురల్ క్యాలమిటీస్లో యాడ్ చేయండి. ఎందుకంటే చాలామంది మరణిస్తూ ఉన్నారు ఈ యొక్క వడగాల్పులు, పిడుగుల వల్ల. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అధికారికంగా అఫీషియల్గా యాడ్ చేసింది. మరి దీనివల్ల లాభాలు ఏంటి అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఉంటుంది, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ఉంటుంది. మరి ఇప్పుడు వీటిని ఈ జాబితాలో చేర్చడం వల్ల ఈ SDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి నిధుల్ని
స్టేట్ గవర్నమెంట్స్ వీటికి కేటాయించవచ్చు. ఆమె వీటి వల్ల ఎవరైనా మరణిస్తే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడము, ఎలా కంట్రోల్ చేయాలి అటువంటివి. ఎవరైనా మరణిస్తే వాళ్ళకి నష్టపరిహారం అటువంటివి. సో యూజ్ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్స్ SDRF ఫండ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఈ హీట్ వేవ్స్, లైటనింగ్ వల్ల ఎవరైతే పీపుల్ అఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వచ్చు. మరి ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయిగా ఈ నోటిఫైడ్ ఎంట్రీస్? ఈ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్లో ఈ రెండింటితో కలుపుకొని 14 ఉన్నాయండి. 14 ఈ రెండింటితో కలుపుకుంటే. మరి అందులో సైక్లోను, డ్రౌట్స్, ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, సునామీస్, అవలాంచీస్, క్లౌడ్ బర్స్ ఇలాంటివి ఉంటాయండి. 16th ఫైనాన్స్ కమిషన్ 2026 నుంచి 2031 వరకు. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణలో వెళ్ళిపోతుందండి, SNT. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల, మహిళల టీం టైటిళ్లను గెలుచుకున్న భారత్. ఇండియా టీము కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026 టైటిల్స్ని గెలుపొందింది. బోత్ ఉమెన్స్ టీము, మేల్స్ టీము. మరి టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు. మనం మిస్ చేయకూడదు కదండి, స్పోర్ట్స్కి సంబంధించి ఏవి మిస్ చేయకూడదు. ఏమైనా మిస్ అయినా కూడా మనము ఒక 3-4 డేస్ బ్యాక్ అయినా కూడా తీసుకుని రావాలి. జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇండియన్ మెన్స్ టీం, భారత పురుషుల జట్టు ఫైనల్లో మలేసియాని 3-2 తేడాతో ఓడించింది. ఇండియన్ ఉమెన్స్ టీం, భారత మహిళల జట్టు ఫైనల్లో సేమ్ మలేసియా టీంని 3-0 తేడాతో ఓడించింది. మరి ఈ సంవత్సరం గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి కదా. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో ఈ టేబుల్ టెన్నిస్ అనేది లేదు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్ అనేది లేదు, డస్ నాట్ ఇన్క్లూడెడ్. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక క్వశ్చన్ అండి, 2 క్వశ్చన్స్. 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ఏ కంట్రీలో జరిగింది? టాప్ ప్లేస్లో ఏ కంట్రీ? టాప్ ప్లేస్ ఏ కంట్రీ? ఇండియా ఏ ప్లేస్లో నిలిచింది? 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతూ ఉన్నాయి? ఏ సిటీలో జరగబోతూ ఉన్నాయి? ట్రై చేయండి తప్పకుండా, మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. హిరోషిమా డే. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 6న హిరోషిమా డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. హిరోషిమా దినోత్సవం ఆగస్ట్ 6. హిరోషిమా జపాన్లో ఉండే ఒక సిటీ. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే 1945లో జపాన్లోని హిరోషిమా సిటీ పైన అమెరికా ఆటం బాంబు వేసింది. చాలామంది మరణించారు. మరి ఒక గుర్తుగా, ఒక సంతాపంగా హిరోషిమా డేని సెలబ్రేట్ చేసుకుంటారు ఆగస్ట్ 6th. మరి ఎప్పుడు జరిగిందంటే వరల్డ్ వార్ 2 టైంలో, రెండవ ప్రపంచ యుద్ధం 1945 ఆగస్ట్ 6న అమెరికాకు చెందిన B-29 బాంబర్ ఎనోలా గే అనే ఒక బాంబరు అటామిక్ బాంబుని హిరోషిమా సిటీ పైన వేసింది. కోడ్ వచ్చేసి లిటిల్ బాయ్ అనే ఒక కోడ్తో అమెరికా ఆటం బాంబుని డ్రాప్ చేసింది. మరి థీమ్ ఏంటి అంటే రిమెంబరెన్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రెసిలియన్స్. ఇక్కడ ఏంటంటే ఇలాంటి డేస్ నేను చెప్పినా కదండి, ప్రతిరోజు ఏదోటి డే వార్తల్లోనే ఉంటుంది. ఇవి రివిజన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు సింపుల్గా ఆగస్ట్ 6th హిరోషిమా డే. నన్ను అడిగితే ఆస్పిరెంట్స్ నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ సలహా ఏంటంటే అండి, ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా మీరు ఒక నోట్స్లో లాస్ట్లో రాసుకోండి. జనవరి టు డిసెంబర్ అనుకోండి. అసలు జనవరిలో ఇంపార్టెంట్ డేస్ ఏమున్నాయి, థీమ్ ఏంటి, ఫిబ్రవరిలో ఏమున్నాయి, థీమ్ ఏంటి, ఇంపార్టెంట్ డేస్. ఈ హిస్టరీ కూడా ఎక్కువ అవసరం ఉండదండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. క్రింది వాటిలో హిరోషిమా డేకి సంబంధించి ఏవి నిజం అని అట్లా అడగడు. క్రింది వాటిలో హిరోషిమా డేకి సంబంధించి ఏవి నిజం అన్నప్పుడు హిరోషిమా డే ఆగస్ట్ 6th 1945 ఆగస్ట్ 6న ఆటామిక్ బాంబ్ వేశారు కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదేం అనలిటికల్ కాదు, ఇది జనరల్ నాలెడ్జ్ అంతే. ఇది జీకే కాదండి. ఇవాళ రోజున కరెంట్ అఫైర్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జీకే. డోంట్ రన్ ఆఫ్టర్ జీకేని చేసుకుంటూ పోవద్దండి. ఎక్కడ జీకే అవసరమో అక్కడ అవసరము. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఉందనుకుందాం. ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్, భారతదేశం మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ని కోల్కతా నుంచి గువాహతి, కోల్కతా లేదా హౌరా కోల్కతా దగ్గరలోనే ఉంటాయి. కోల్కతా టు గువాహతి మధ్య లాంచ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. దానికి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కావాలంటే భారతదేశం మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ ఎప్పుడు లాంచ్ చేశారు, 2019, అలా కొద్దిగా అర్థం ఉంది. ఇప్పుడు నేను చెప్పినా కదా, క్రింది వాటిలో హిరోషిమా డేకి సంబంధించి ఏవి నిజమని అడగడు.
హిరోషిమా డేకి సంబంధించి ఏమి నిజం అంటే థీము, అది ఎందుకు ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటారో అవసరము, ఇంపార్టెంటే అడిగేదే ఒక బిట్. సో ఇట్లా రాసుకోండి, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఏమున్నాయి, ఆ డే ఏంటి, ఆ డే దేనికి సంబంధించినది. థీమ్ అనేది సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడు గుర్తుంటుంది, రివిజన్స్ తక్కువైనప్పుడు గుర్తుండవు, అంతే కదా. రివిజన్స్ చేస్తే గుర్తుంటాయి. సో లాస్ట్లో రివిజన్ చేసుకోండి. మీరు మంత్లో ఇంపార్టెంట్ డేస్ చదివినా కానీ గుర్తుండవు లాస్ట్కి. ఎగ్జామ్ రేపు అనుకుంటే ఈరోజు రాత్రి కూడా ఇంపార్టెంట్ డేస్ని చదివేయచ్చు, వచ్చేది ఒక బిట్. సో అట్లా ఏదైనా కొద్దిగా స్మార్ట్గా చదువుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, నిన్న టాపిక్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 విన్నర్ ఎవరు, ట్రై చేయండి. ఇక మనం నిన్న డిస్కస్ చేసుకున్న ఒక క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి స్వదేశీ శాటిలైట్ బ్యాటరీ, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ బ్యాటరీ పవర్ బ్యాంక్ 50 అండి. దీన్ని డెవలప్ చేసింది హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్ కంపెనీ. రీసెంట్గా విక్రమ్ 1 రాకెట్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. కాస్మోస్ సర్వ్ కంపెనీకి చెందిన పేలోడ్ ఏదైతే ఉందో ఆ పేలోడ్ని 450 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఆ పేలోడ్ని ఏర్పాటు చేశారు. ఆ పేలోడ్కి అవసరమైన పవర్ని ఈ పవర్ బ్యాంక్ 50 అందిస్తుంది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.